తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. ఈరోజు ఆషాఢ మాసం బహుళపక్షం విదియ తిథి ఉంది. ఆషాఢ బహుళ విదియ తిథి నాడు అష్టనాగ పూజ చేయాలని స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. సృష్టిలో మహాశక్తివంతమైనటువంటి 8 సర్పాలు ఉన్నాయి. ఆ 8 సర్పాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించటము, దేవాలయంలో సర్పదేవతలను పూజించటము ఈ తిథి నాడు నిర్వహించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దీనిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే ఆషాఢమాసం పౌర్ణమి తర్వాత క్రమక్రమంగా వర్షాలు పెరుగుతూ ఉంటాయి. పుట్టలలో నుంచి పాములు బయటికి వస్తూ ఉంటాయి. పాములు ఎక్కువగా సంచరించే సమయం. ఇటువంటి సమయంలో వచ్చే ఈ తిథి నాడు అష్టనాగులను స్మరించుకోవటం, నాగారాధన చేయటం ద్వారా సంపూర్ణంగా నాగదేవతల అనుగ్రహానికి పాత్రులు కావచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా అష్టనాగులకు సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 8 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథా. ఈ శ్లోకం పఠించుకోవడంతో పాటుగా దేవాలయంలో నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ అలంకరణ చేసి ఆ విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పత్తితో అలంకరించబడిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరణ చేయటం ద్వారా నాగదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దగ్గరలో పాము పుట్టలు ఉన్నట్లయితే పాము పుట్టల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, పాము పుట్టల్లో పాలు పోయటం, చలిమిడి చిమ్మిలి నివేదన చేయటం ద్వారా కూడా సర్పదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం కూడా సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా 144 రకాల కాలసర్ప దోషాల వల్ల మానవులు సమస్యలకు లోనవుతూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి 12 రకాల కాలసర్ప దోషాలు. అవన్నీ తొలగింపజేసుకోవటానికి, అలాగే 7 తరాల్లో ఎవరైనా సరే పాములకు అపచారం చేసిన, పాముల్ని హింసించిన, వంశానికి ఉన్నటువంటి సర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి కూడా ఈ ప్రత్యేకమైన తిథి సందర్భంగా అష్టనాగులకు సంబంధించిన ధ్యాన శ్లోకం పఠించుకోవటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టాక అష్టనాగులకు సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథా. శ్లోకం చదువుకోండి, నాగదేవతలను అర్చన చేయండి. సంపూర్ణంగా నాగదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.